ఇవాళ సంక్రాంతి వేళ రేపు రాబోయే 3 రోజులు ప్రజలందరూ సంక్రాంతులు జరుపుకుంటారు. సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఎస్టీవీ ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి, ప్రేక్షకులకి, ఆంధ్రప్రదేశ్ ప్రజానికి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, నూతన సంవత్సరంలో వచ్చే తొలి పండుగ, అతిపెద్ద పండుగ సంక్రాంతి. ఈ సంక్రాంతి ఆ భగవంతుని ఆశీస్సులతో మనందరికి కూడా మంచి జరగాలని, ఈ సంక్రాంతి ఆ భగవంతుని ఆశీస్సుతో అందరికీ ఆయురారోగ్యాలతో పాటు ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్లేదానికి ఆ భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ, తెలుగు ప్రజలకి, ఎస్టీవీ ప్రేక్షకులకి, సిబ్బందికి అందరికీ కూడా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు. విజయవాడ నగర ప్రజలకు, మరీ ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజానికానికి, రైతాంగానికి, పెద్దలకు, చిన్నారులకు అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ పోయిన సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అందరి జీవితాల్లో వెలుగుల్ని, కాంతి నింపాలని చెప్పి, మీరు నమ్మే ఆ దైవం ఎప్పుడు కూడా మీకు తోడుగా, అండగా, నీడగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి అందరికీ సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. పుట్టిల్లు తెలుగులో గిల్లు, ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు, కురిసె మంచు జల్లు, తెరిచే పూల కళ్ళు, గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు, పట్టు పరిగిణి కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముగ్గులు కట్టి వచ్చేదే సంక్రాంతి. కోడితో పందెము కట్టి ఎట్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి. ఎస్ ఛానల్ ప్రేక్షకులకు, కేబుల్ ఆపరేటర్లకు ఎస్ ఛానల్ యాజమాన్యం తరపున భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ఎస్ ఛానల్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. కనుమరుగవుతున్న సంస్కృతి సాంప్రదాయాలను నేటి తరాలకు తెలియజేసేలా సంక్రాంతి సంబరాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపిన సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సతీమణి బోండా సుజాత. గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొందని, సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన గృహంలో అద్భుతమైన బొమ్మల కొలువును తీర్చిదిద్దిన మధురానగర్ నివాసి కామేశ్వరి. గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొందని, సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. గ్రామానికి రాగానే చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయని, మన ఆచారాలు, సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోతే జాతి ఉనికి ఉండదని అన్నారు. ప్రకృతిని ప్రేమించడం, పశు సంపదను పూజించే పండుగ సంక్రాంతి అని వివరించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా టీడీపీ నేతలు, కార్యకర్తలతో సీఎం ఈరోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు, కార్యకర్తలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. టెలికాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, గ్రామానికి రాగానే చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు వస్తాయి. మన ఆచారాలు, సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోతే జాతి ఉనికి ఉండదు అని అన్నారు. పల్లెలోకి వెళ్లిన వారికి గుంతలు పడ్డ రోడ్లు కనిపించడం లేదని, ప్రణాళికాబద్ధంగా గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. గ్రీన్ ఎనర్జీ పాలసీతో ప్రతి ఇంటిపై సోలార్ రూఫ్ టాప్లు ఏర్పాటు చేస్తున్నామని, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. అధికారంలోకి వచ్చాక మెగా డిఎస్సి, పోలీస్ రిక్రూట్మెంట్, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, స్త్రీ శక్తి, ఎన్టీఆర్ భరోసా, అన్నా క్యాంటీన్ వంటి పథకాలు అమలు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. తెలుగు ప్రజలందరికీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజల సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి అని గత ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు నిరాశ, నిస్పృహలతో ఏ పండుగ ఆనందంతో జరుపుకోలేదన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి పరంగా ప్రతిరోజు పండుగ వాతావరణం నెలకొందని చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వ పరిపాలన సాగుతోందన్నారు. అభివృద్ధి పనులు, సంక్షేమం రెండు కళ్లుగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలన సాగుతోందని, సంక్రాంతి రాష్ట్ర ప్రజల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపటంతో పాటు అంతులేని అవకాశాలు అందించాలని ఆకాంక్షించారు. కనుమరుగవుతున్న సంస్కృతి సాంప్రదాయాలను నేటి తరాలకు తెలియజేసేలా సంక్రాంతి సంబరాలు నిర్వహించడం అభినందనీయమని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సతీమణి బోండా సుజాత తెలిపారు. ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్లో మునిగిపోతున్నారని, మన పండుగలు, ఆచార వ్యవహారాలపై ఆసక్తి తగ్గిపోతుందన్నారు. అందరూ కలిసి ఒకచోట పండుగ జరుపుకునేలా బుడ్డి సోము ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించడం ముదావాహమన్నారు.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 30వ డివిజన్ దేవీనగర్ ట్రెండ్సెట్ మెడోస్ వద్ద బుడ్డి సోము ఆధ్వర్యంలో నిన్న సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో స్థానిక మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అందమైన రంగవల్లులు వేశారు. న్యాయ నిర్ణేతలు ఉత్తమమైన ముగ్గులను విజేతలుగా ఎంపిక చేశారు. ఈ కార్యక్రమానికి సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సతీమణి బోండా సుజాత ముఖ్య అతిథిగా విచ్చేశారు. విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్లోనే నిమగ్నమవుతున్నారని అన్నారు. పండుగలు వచ్చినప్పుడు అందరూ ఒక చోట కలవడం, పండుగ జరుపుకోవడం అనేది తగ్గిపోయిందన్నారు. మన పండుగ సాంప్రదాయాలను గుర్తు తెచ్చుకునేలా అందరూ ఒక చోట చేరి ఆనందంగా పండుగ జరుపుకునేలా ఇటువంటి సంక్రాంతి సంబరాలు దోహదపడతాయన్నారు. బుడ్డి సోము మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 30వ డివిజన్లో ముగ్గుల పోటీకి అదేవిధంగా సంక్రాంతి సంబరాలకి అటెండ్ అవ్వటం జరిగింది. చక్కగా ఏర్పాట్లు చేశారు. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇంట్రెస్ట్గా అందరూ వచ్చారు. ముగ్గులు కూడా వేశారు. ఇదే మనకు కావాలి. మన పండుగలు అంటే మన సంస్కృతి సంప్రదాయం అనేది మన పిల్లలకు కూడా తెలియాలి, వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి అన్న ఉద్దేశంతోనే ఇలాంటివన్నీ మనం ఏర్పాటు చేయటం జరిగింది. దానికి నిదర్శనంగానే ఇవాళ ఒక 10 years పాపకి చక్కగా ముగ్గు వేసింది. ఆ పాపకు కూడా ఒక స్పెషల్ ప్రైజ్ ఇచ్చి ఎంకరేజ్ చేయటం జరిగింది. ఈ డివిజన్లో ఆ సోము గారు ఏర్పాటు చేయటం జరిగింది ఈ కార్యక్రమాన్ని. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఎంతసేపు మన పిల్లలు సెలవులు వస్తే ఆ ఫోన్లోనో టీవీలోనో ఈ గ్యాడ్జెట్స్తోనే బిజీగా ఉంటున్నారు. అలాంటివన్నీ తగ్గించడానికి వాళ్ళు కూడా అన్నీ తెలుసుకోవాలి. మన పద్ధతి ఏంటి, ఒక పండగ అంటే ఎందుకు ఈ విధంగా చేసుకుంటున్నాం, దీని ప్రాముఖ్యత ఏంటి, ఏ సందర్భంగా ఈ పండగను మనం జరుపుకుంటున్నాం, అలాంటివన్నీ వాళ్ళకి మనం కూర్చోబెట్టి చెప్పేదానికంటే కూడా ఇలాంటి చోటకి తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఒక భోగి మంట వేస్తున్నాం, అప్పుడు వాళ్ళే అడుగుతారు మనల్ని, దేనికమ్మా ఎందుకు అలా చేస్తున్నారు, గంగరెద్దాళ్ళు అట్లా అన్ని రకాలుగా దీపావళి ఈ సంక్రాంతిని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. కాబట్టి ఏ పండగకు ఉన్న ప్రాముఖ్యత ఆ పండగకు ఉంది. అది అర్థం చేసుకోవడానికి మన పిల్లలకి ఇటువంటివే మంచి అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతోనే సెంట్రల్ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో కూడా ఇలా ఏర్పాటు చేసి పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా మనం ఎంకరేజ్మెంట్గా గిఫ్ట్స్ ఇవ్వడం, అదేవిధంగా ఈ ఫస్ట్ సెకండ్ ప్రైజులు కూడా మంచి మంచి గిఫ్ట్స్, వాళ్ళకి టీవీలు, వాషింగ్ మిషన్లు ఇలాంటివన్నీ కూడా ఇవ్వటంతో చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా చాలా రోజుల తర్వాత మళ్ళీ మన వాళ్ళందరి మధ్యకి రావటం ఆనందంగా ఉంది. మా సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరికీ, అదేవిధంగా ఈ విజయవాడ నగర ప్రజలందరికీ బోండా ఉమా గారి కుటుంబం తరపున మనస్ఫూర్తిగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి. ఈ సంక్రాంతి నుండి మనందరి జీవితాల్లో కొత్త కాంతులు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. మేము ఈ ముగ్గుల పోటీ మా ఉద్దేశం ఏంటంటే అందరిలో కొత్త ఉత్సాహం కల్పించడానికి, కొత్తగా ఆనందాన్ని కల్పించడానికి ఈ ముగ్గుల పోటీ ఉద్దేశం. మేము ముందు రోజుల్లో ఇలాంటివి మరెన్నో కార్యక్రమాలు చేస్తాం. మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పున్నమ్మ తోటలోని దేవస్థానంలో నిర్వహించిన గోదాదేవి కళ్యాణం భక్తుల హృదయాలను పరవశింపచేసింది. శ్రీ వైష్ణవ సాంప్రదాయానికి ప్రతీకగా నిలిచే ఈ పుణ్య కార్యక్రమం ఆధ్యాత్మిక శోభతో వేద మంత్రోచ్చారణల నడుమ అత్యంత ఘనంగా సాగింది. ఆలయ ప్రాంగణం అంతటా మంగళ వాయిద్యాల నాదాలు, సుగంధ పుష్పాల అలంకరణలు భక్తుల్లో ప్రత్యేకమైన ఆనందాన్ని నింపాయి. ధనుర్మాసం ఆరంభం నుంచి దేవస్థానంలో నిత్యం గోదాదేవి శ్రీకృష్ణుల స్వామివార్లకు నిత్య కైంకర్యాలు అర్పించారు. ఆండాల్గా ప్రసిద్ధి చెందిన గోదాదేవి పరమ భక్తితో విష్ణువునే వరుడిగా కోరిన మహానుభావురాలు. ఆమె భక్తి, త్యాగం, ప్రేమకు ప్రతీకగా ఈ కళ్యాణోత్సవాన్ని తిరుమలలో నిర్వహించడం విశేషంగా భావిస్తారు. గోదాదేవి కళ్యాణం ద్వారా భక్తి మార్గంలో నిలకడ, దేవానుభూతి ఎంత శ్రేష్టమో భక్తులకు తెలియచేస్తుంది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో పోరంకి గ్రామంలో నూతనంగా నిర్మించిన గోశాల షెడ్
షెడ్ను ఘనంగా ప్రారంభించారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని సుమారు 27 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ నూతన గోశాల షెడ్ను అధికారులు, పాలక మండలి సభ్యులు ప్రారంభించారు. ఈ నూతన షెడ్లో 30 ఆవులను సంరక్షించేలా తగిన వసతులు కల్పించారు. దేవస్థానం స్థానాచార్య శివప్రసాద్ నూతన గోశాల షెడ్డుకు ప్రారంభ పూజలు నిర్వహించారు. సంక్రాంతి సందర్భంగా గోమాత పట్ల భక్తిని చాటుతూ గోపూజను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి సీనా నాయక్, పాలక మండలి సభ్యులు, వేదం పాఠశాల పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అత్యంత సౌమ్యుడు, స్నేహశీలి ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర అధ్యక్షులు చొలసాని అజయ్ కుమార్ మరిన్ని జన్మదిన వేడుకలను జరుపుకోవాలని, అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని పలువురు ప్రముఖ న్యాయవాదులు ఆకాంక్షించారు. రాబోయే కాలంలో అజాత శత్రువుగా పేరొందిన చొలసాని అజయ్ కుమార్ స్టేట్ బార్ కౌన్సిల్లో పోటీ చేయబోతున్నారని, ఎదురు లేని విజయాన్ని అందుకోబోతున్నారని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర అధ్యక్షులు చొలసాని అజయ్ కుమార్ జన్మదిన వేడుకలను ఆయన కార్యాలయం నందు ఘనంగా పలువురు న్యాయవాదులు పాల్గొని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యంత సౌమ్యుడు, స్నేహశీలి ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర అధ్యక్షులు చొలసాని అజయ్ కుమార్ మరిన్ని జన్మదిన వేడుకలను జరుపుకోవాలని, అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. రాబోయే కాలంలో అజాత శత్రువుగా పేరొందిన చొలసాని అజయ్ కుమార్ స్టేట్ బార్ కౌన్సిల్లో పోటీ చేయబోతున్నారని, ఎదురులేని విజయాన్ని అందుకోబోతున్నారని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చొలసాని అజయ్ కుమార్ వృత్తిపరంగానే కాకుండా సామాజిక సేవా దృక్పథంతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారని, కష్టమని వచ్చిన ప్రతి వారికి తన వంతు సాయం అందిస్తారని కొనియాడారు. మన మిత్రులు, శ్రేయోభిలాషులు, స్నేహశీలి ప్రముఖ న్యాయవాది చొలసాని అజయ్ కుమార్ గారి జన్మదిన సందర్భమున ఈరోజు అందరూ మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ కలవడం జరిగింది. ఆయన లయన్స్ క్లబ్ ద్వారా ఆయన చేసే సేవలు, అమోఘమైన సేవలు, పిల్లలకు చదివించడం కానీ, పుస్తకాలు పంచడం కానీ, ఆయన అలాంటి సేవా కార్యక్రమాలు చాలా వరకు చేసుకుంటూ న్యాయవృత్తిని, ఆయన నమ్ముకున్న న్యాయవృత్తులు అందరికీ కులమతాలకు అతీతంగా అందరికీ అందుబాటులో ఉంటూ అందరికీ తగిన న్యాయ సలహాలు చెప్తూ న్యాయ పోరాటం చేయడం కూడా ఆయన ఒక జీవన వృత్తి. అలాగే ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో కూడా ఏపీ కౌన్సిల్ ఎలక్షన్లో కూడా నిలబడుతున్నారు. ఆయన అత్యధిక మెజార్టీతో గెలవాలని మేము అందరూ కూడా కోరుకున్నాము. ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన నమ్ముకున్న మిత్రులు కానీ, శ్రేయోభిలాషులు కానీ అందరికీ కూడా నేనున్నాననే భరోసా. అలాగే ఆయన ఆఫీస్లో ఆయన సహచరులను కూడా ఆయన అందరినీ కూడా కుటుంబ సభ్యులుగా చూడడం, వాళ్ళకి ఏది కావాల్సి వచ్చినా నేనున్నాననే భరోసా. అంత స్నేహశీలి, మంచి స్వభావం గల చొలసాని అజయ్ కుమార్ గారు నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని, అలాంటి ఆయన సేవలు మన సమాజానికి ఇంకా ముందు ముందు ఎన్నో చేయాలని మనసావాచ భగవంతుని కోరుకున్నాం. ఈరోజు మన ప్రీతం నాయకుడు చొలసాని అజయ్ కుమార్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే రాబోయే ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్లో ఆయన
మెంబర్గా పోటీ చేస్తున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాద మిత్రులు, సోదరులు, ఆయన శ్రేయోభిలాషులు అందరూ కూడా ఆయనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి ఆయనకి ఈ బర్త్డేకి ఆయనకి ఈ విజయాన్ని బహుమతికి ఇవ్వాలని అందరినీ కోరుకుంటున్నాను. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ జాతీయ ప్రధాన కార్యదర్శి అలాగే రాష్ట్ర అధ్యక్షులైనటువంటి చలసాని అజయ్ కుమార్ గారి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఘనంగా ఆఫీస్లోనే ఘనంగా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మన ఆఫీస్ జూనియర్స్ కానివ్వండి, శ్రేయుల ఆఫీసులు కానివ్వండి, ఐఏఎల్ మెంబర్స్ కానివ్వండి, సిపిఐ పార్టీ మెంబర్స్ కానివ్వండి, అందరూ హాజరయ్యారు. ఈసారి సంవత్సరం ఆయన బార్ కౌన్సిల్ స్టేట్ బార్ కౌన్సిల్కి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా అదే పండుగ రోజు ఆయన బర్త్డే జరుపుకోవడం చాలా అభినందనీయం. అలాగే ఆయన ఈ ఎలక్షన్లో ప్రతి స్టేట్లో నెంబర్ 1గా గతంలో గెలిచినట్టు ఈసారి కూడా బార్ అసోసియేషన్లో ఆయనకి పూర్తిగా సహకారం అందిస్తున్నాయి. ఆయన ఈసారి కూడా స్టేట్లో నెంబర్ 1గా గెలుస్తారని చెప్పేసి, బార్ కౌన్సిల్లో నెంబర్ 1 క్యాండిడేట్గా ఉంటారని చెప్పేసి కోరుకుంటూ, అజయ్ కుమార్ గారు నాకు స్నేహితుడు. ఆయన జన్మదినం సందర్భంగా వారికి ముఖ్యంగా జన్మదిన శుభాకాంక్షలు. ఆయన వ్యక్తిత్వం ఎటువంటిదంటే ఎవరైనా సరే ఆయన్ని అప్రోచ్ అయితే వాట్ బెస్ట్ ఐ కెన్ డూ అనేది ఆయన నినాదంగా పనిచేసి వాళ్ళు ఎవరైనా కానీ ఆయన అప్రోచ్ అవ్వటం సాధ్యం. ఆయన హెల్ప్ఫుల్గానే ఉంటారు అందరికీ కూడా. అలాగే బార్ అసోసియేషన్లో కూడా ఆయన ప్రతి సంవత్సరం కూడా అవసరమైనంత వరకు నీటి సరఫరా, సమ్మర్లో సమ్మర్ క్యాంప్ బటర్ మిల్క్ సప్లై చేయించడం అవన్నీ కూడా పెట్టి అనేక విధాలుగా ఆయన సేవలు అందిస్తూ ఉన్నారు. రేపు రాబోయే బార్ కౌన్సిల్ ఎలక్షన్లు ఫిబ్రవరి 13 ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ ఎలక్షన్లో కూడా ఆయన అత్యధిక మెజారిటీతో గెలుస్తారన్న దానికి ఎటువంటి సందేహం లేదు. అలా గెలిచి ఆయన ఈసారి మనకి ఏపీ బార్ కౌన్సిల్ చైర్మన్గా ఎలక్ట్ చేసుకోవడం కోసం అన్ని అవకాశాలు ఉన్నాయి. అలా అయితే ఆయన సేవలు ఇంకా కూడా జూనియర్ న్యాయవాదులకి అలాగే సీనియర్ న్యాయవాదులు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి చైర్మన్గా ఉంటే ఆయనకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఆయన మనస్తత్వం చూస్తే ఆయన ఎంతవరకు కూడా కష్ట సుఖాలు అడ్వకేట్స్ కానీ మామూలు ప్రజలు కూడా తెలిసిన మనిషి. అలాంటి ఆయన ఉంటే మాత్రం చాలా అందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఈ జన్మదినం సందర్భంగా ఇది మామూలుగా అందరికీ సంక్రాంతి పండుగ అయితే ఆయన జన్మదినం అనేది పౌరులందరికీ కూడా ఇక్కడ న్యాయవాదులందరికీ కూడా చాలా పండుగ దినంలాగా అది ఉంటుంది. ఆ పండుగ వాతావరణం ఉంది. ఇక్కడ కూడా ప్రజలందరూ కూడా రేపు రాబోయే ఎన్నికల్లో కూడా మిగతా న్యాయవాదులు అందరూ కూడా సహకరించి అత్యధిక మెజార్టీతో ఆయన గెలిపించాలని కోరుకుంటూ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే చట్టబద్ధంగా న్యాయబద్ధంగా కొత్త గవర్నమెంట్లో మనం మంచి భవిష్యత్తు ఆశిస్తూ అందరూ కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి మంచి జరగాలని కోరుకుంటా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా జీవించాలని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. మధురానగర్ నివాసి కామేశ్వరి తన గృహంలో అద్భుతమైన బొమ్మల కొలువును తీర్చిదిద్దారు. కేవలం అలంకరణ కోసమే కాకుండా దేవీ పురాణం మరియు భాగవత పురాణాల నుంచి ప్రేరణ పొంది భక్తిభావం ఉట్టిపడేలా బొమ్మలను ఏర్పాటు చేశారు. సందిగొబ్బెమ్మలు, భోగిపళ్ళు, బొమ్మల కొలువు వంటి కార్యక్రమాల ద్వారా చుట్టుపక్కల ఆడపిల్లలను, మహిళలను ఏకం చేసి ఒక కమ్యూనిటీలా పండుగ జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె పేర్కొన్నారు. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతిని పురస్కరించుకొని విజయవాడలోని పలు ప్రాంతాల్లో సాంప్రదాయ వేడుకలు అంబరాన్ని అంటాయి. ముఖ్యంగా మధురానగర్, దేవీనగర్ ప్రాంతంలో నివాస గృహాలు బొమ్మల కొలువులతో కొలువుతీరి తెలుగు సంస్కృతికి అద్దం పడుతున్నాయి. మధురానగర్ నివాసి కామేశ్వరి తన గృహంలో అద్భుతమైన బొమ్మల కొలువును తీర్చిదిద్దారు. కేవలం అలంకరణ కోసమే కాకుండా దేవీ పురాణం మరియు భాగవత పురాణాల నుంచి ప్రేరణ పొంది భక్తిభావం ఉట్టిపడేలా బొమ్మలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన పుట్టింటి నుంచి వస్తున్న పరంపరను ఇక్కడ కూడా కొనసాగిస్తున్నానని తెలిపారు. సందిగొబ్బెమ్మలు, భోగిపళ్ళు, బొమ్మల కొలువు వంటి కార్యక్రమాల ద్వారా చుట్టుపక్కల ఆడపిల్లలను, మహిళలను ఏకం చేసి ఒక కమ్యూనిటీలా పండుగ జరుపుకోవడం ఎంతో ఆనందాన్ని ఇస్తోందని ఆమె పేర్కొన్నారు. దేవీనగర్ నివాసి మనోజ్ఞ మాట్లాడుతూ బొమ్మల కొలువును తాము ఒక పండుగలా కాకుండా ఒక బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడికి వెళ్ళినా కొత్త రకం బొమ్మలు కనిపిస్తే వాటిని సేకరించి
కొలువులో ఉంచుతామని, భోగి రోజు తెల్లవారుజామునే కజిన్స్ అందరం కలిసి నిర్వహించే భోగి మంటలు తమ వీధిలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని ఆమె ఉత్సాహంగా చెప్పారు. వంశీకృష్ణ మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా తమ ఇంట్లో ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. బొమ్మల కొలువు, సంధి గొబ్బెమ్మలు, సంక్రాంతి పేరంటాల ద్వారా నేటి తరం పిల్లలకు మన విలువలను, సాంప్రదాయాలను పరిచయం చేస్తున్నామని ఆయన వివరించారు. ముత్యము వేడు దిద్దరాని మహిమల దేవకీ సూతుడు ముద్దుగర్ యశోద రతికెళ్ళి రుక్మిణికి రంగు మోవి పగడము మితి గోవర్ధనపు గోమేదికము కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వేడు దిద్దరాని మహిమల దేవకీ సూతుడు ముద్దుగారే యశోద. ఈ దేవీనగర్ 5 రోడ్లు మా స్వగృహం నందు గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ బొమ్మల కొలువు సంధి గొబ్బెమ్మలు పేరెంటాలు అన్నీ కూడా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమం మన పెద్దవాళ్ళు మనకి ఇచ్చిన సంస్కృతిని మనం కాపాడుకుంటూ మన భావితరాలకు అందించడానికి ఈ కార్యక్రమాన్ని మేము ఎంతో ఉత్సాహంగా జరిపిస్తుంటాం అనమాట.
ఈ కార్యక్రమానికి మేము మాతో పాటు మా చుట్టుపక్కల వాళ్ళు, మా ఫ్రెండ్స్ కానీ చుట్టాలు, రిలేటివ్స్ అందరూ కూడా బాగా ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమం వాళ్ళు బాగా జయప్రదం చేస్తుంటారనమాట. వీళ్ళందరికీ ఈ కార్యక్రమం చేస్తున్న వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. మేము మా ఇంట్లో ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాము. ఇది ప్రతి సంవత్సరం మేము జరుపుకుంటూనే ఉంటాము. మా చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా మేము ఈ సందిగొబ్బెమ్మలు, భోగిపళ్ళు, తర్వాత ఈ బొమ్మలు కొలువులు పెట్టడం అనేది మాకు పరంపరగా సాగుతూ వస్తూ ఉంది. ఈ పరంపరని, సంస్కృతిని మేము ముందరకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నేను మా అమ్మాయిలతోనూ, అంతేకాకుండా మా చుట్టుపక్కల ఆడపిల్లలు అందరితో కూడా కలిసి మా చాలామంది సహకారంతో ఈ కార్యక్రమాన్ని జరుపుతూనే ఉన్నాము. అలాగే అందరూ, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ సందిగొబ్బెమ్మల దానిలోనూ, భోగిపళ్ళ దానిలోనూ, ఈ బొమ్మల కొలువుల్లోనూ అందరూ చాలా సహకారం అందించి చాలా బాగా జరిగేలాగా మాకు సహకరిస్తున్నారు. మా దేవీనగర్లో మా ఇంట్లో బొమ్మల కొలువు అనేసరికి అందరూ బాగా అసలు ఎప్పుడు పిలుస్తారా, ఎప్పుడు సంక్రాంతి వస్తుందా, వీళ్ళ ఇంట్లో ఈ బొమ్మల కొలువు, ఈ సందిగొబ్బెమ్మలు, పేరంటాలు, ఈ భోగిపళ్ళు ఇవన్నీ అందరం కలిసి ఎప్పుడు చేసుకుందామా అని చెప్పి చాలా ఆనందంగా వస్తారు మా ఇంటికి కూడా అసలు అనమాట. అంటే అందరం కలిసి ఇక్కడ చేసుకుంటూ ఉంటాం అనమాట. పేరుకు మా ఇల్లే కానీ అందరం కలిసి మేము ఇక్కడ ఒక కమ్యూనిటీ లాగా అందరం కలిసి ఇక్కడ చేసుకుంటూ ఉంటాం. అలాగే ఇది ఇంకా బాగా డెవలప్ అయ్యి అందరికీ సంస్కృతి బాగా వెళ్ళి అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయించి వాళ్ళు కూడా పాటించాలని నేను కోరుకుంటున్నాను. సంక్రాంతి సంబరాలు అందరి ఇళ్ళలో ఈ విధంగానే జరగాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ హాయ్ అండి. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు మనోజ్ఞ. మేము దేవీనగర్లో ఉంటున్నాము. సో ఇది మాకు ఒక కంపల్సరీ అన్నమాట. మస్ట్ అండ్ షుడ్ ఎవ్రీ ఇయర్ మేము ఇది పెడతాం. సో ఇదొక ఫెస్టివల్ కన్నా మేము ఇదొక బాధ్యతలాగా చేస్తామన్నమాట. సో సెట్టింగ్స్ ఫ్రమ్ పార్క్ సెట్టింగ్ నుంచి ప్రతి థీమ్ని మేము ముందే డిసైడ్ అయ్యి ఎట్లా పెడితే ఎట్లా బాగుంటుంది అని చెప్పి అన్నీ ముందుగానే ఆలోచించుకోని చెప్పి పెడుతూ ఉంటాము. ఇట్లాగా ఇంకా బొమ్మలకి వచ్చేసరికి ఎక్కడెక్కడ ప్లేసెస్కి వెళ్ళినా నేను మా అక్క ఏ బొమ్మలు దొరికితే నచ్చిన వెంటనే తెచ్చేసుకుంటూ ఉంటాం అనమాట. ఇంకా భోగి మంటలు ఫస్ట్ భోగి మంటలతో స్టార్ట్ చేస్తాము భోగిని. అది రోడ్లో మాదే హైలైట్ అనమాట. అందరం కలిసి పొద్దునే లేచి దానికి ముందు ప్రిపరేషన్ నైట్ నుంచి అట్లా మేము మా కజిన్స్ అందరం ఉంటాం. సో మొత్తం ఆడగాంగే అనమాట. సో బాగా ఎంజాయ్ చేస్తాం మేము. సో ఈ సంక్రాంతికి స్పెషల్ ఏంటంటే మేము వెళ్ళిన ఒక థీమ్ పార్క్ పెట్టుకున్నాము. మేము విజిట్ చేసిన టెంపుల్స్ అన్నిటినీ ఒక థీమ్ పార్క్లో వేసాము. అది మా ఈ సంక్రాంతి స్పెషల్. మీరు కూడా ఒకసారి చూడండి. సో థ్యాంక్ యూ అందరికీ మళ్ళీ ఒకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. భోగిపళ్ళు కూడా చిన్నపిల్లలు ఎవరు వచ్చినా సరే మా రోడ్లో అందరూ వస్తారు. మా ఇంటికి చిన్నపిల్లలందరూ రావడం స్పెషాలిటీ. వాళ్ళు వస్తారు, భోగిపళ్ళు పోసుకుంటారు, వెళ్తారు. సందిగొబ్బెమ్మలు కూడా మేము ప్రతి ఇయర్ ఇట్లాగే చేసుకుంటూ ఉంటాము. థ్యాంక్ యూ. సంస్కృతి సాంప్రదాయాలకు నెలవు అయినటువంటి భారతదేశ పౌరులందరికీ విజయవాడ జ్యోతిష్య వాస్తు ప్రవీణ కాశీనాథుని సుబ్రహ్మణ్యం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. శివయ్య ఈ సృష్టికి ఎలా మూలమో మన దేశానికి మనం ఆచరించే సనాతన ధర్మాలే ముఖ్యమని, ప్రపంచంలో ఎన్ని దేశాలు పోయినా చివరకు మిగిలేది మన భారతదేశం మాత్రమే. మన సాంప్రదాయాలు ఆచరించే ముందు ఆలోచించు. ఒకసారి మన పెద్దలు మనకు ఇచ్చిన ఆచారాలను చేద్దామని నిర్ణయం తీసుకున్నాక వెనుతిరిగి చూడొద్దని అన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలను ఆచరించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని విజయవాడ జ్యోతిష్య వాస్తు ప్రవీణ కాశీనాథుని సుబ్రహ్మణ్యం బొమ్మల కొలువును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలను పంచుకున్నారు. ఇన్ని చరిత్రలు మన భారతదేశానికి మాత్రమే ఉన్నాయని, శివయ్య ఈ సృష్టికి ఎలా మూలమో మన దేశానికి మనం ఆచరించే సనాతన ధర్మాలే ముఖ్యమని అన్నారు. ప్రపంచంలో ఎన్ని దేశాలు పోయినా చివరికి మిగిలేది మన భారతదేశం మాత్రమే. మన సాంప్రదాయాలు ఆచరించే ముందు ఆలోచించు. ఒకసారి మన పెద్దలు మనకు ఇచ్చిన ఆచారాలు చేద్దామని నిర్ణయం తీసుకున్నాక వెనుతిరిగి చూడొద్దని పిలుపునిచ్చారు. భోగి పండుగ రోజున ప్రజలు తమ కష్టాలను, బాధలను అగ్నికి ఆహుతి చేస్తూ బలి చక్రవర్తిని వామన అవతారంలో పాతాళానికి పంపిన రోజును పురస్కరించుకొని ఉత్తరాయణంలో సుఖ సంతోషాలు కలగాలని కోరుకుంటున్నారని, ఈ సందర్భంగా వేసే మంటలనే భోగి మంటలు అంటారని చెప్పారు. అందరూ మన సంస్కృతి సాంప్రదాయాల
సంప్రదాయాలను ఆచరించాలని, భారతదేశ ప్రతిష్ట పెంచాలని కోరారు. ఒక సామాన్యుడు చేసినట్టు భారత ప్రధాని చేస్తారు. అందుకే దైవ బలం వల్ల తిరుగులేని ప్రధానిగా ప్రజలు ఆహ్వానం పలుకుతున్నారని అన్నారు. అసలు మన పెద్దలు ఆచరించినటువంటి సనాతనమైనటువంటి ధర్మాలనే వాళ్ళు ఆచరించినటువంటి ఆచారాలనే ఆచారాలు అంటారు. కాబట్టి అసలు ఈ భోగికి ఉన్నటువంటి ఫలితం ఏంటి, అసలు భోగి అనేటటువంటి పేరు ఎందుకు వచ్చింది అంటే, బలి చక్రవర్తి భోగికి ఉన్నటువంటి సంబంధం ఏమిటంటే, భోగి పండగ రోజున ప్రజలు తమ కష్టాలను బాధలను అగ్నికి ఆహుతి చేస్తూ బలి చక్రవర్తిని వామనావతారంలో పాతాళానికి పంపిన రోజును పురస్కరించుకొని ఉత్తరాయణంలో సుఖ సంతోషాలు కలగాలని కోరుకుంటారు. ఈ సందర్భంగా వేసేటటువంటి మంటలను భోగి మంటలు అంటారు. ఇది బలి రాకకు స్వాగతం పలుకుతుందని చెప్పి మన పురాణాలు, శాస్త్రాలు, వేదాలు వర్ణిస్తున్నాయి. బలి చక్రవర్తి తన ప్రాణాలను పణంగా పెట్టి దానాన్ని నిరాకరించకుండా 3 అడుగుల భూమిని దానం చేశాడు. ఎస్ న్యూస్ కి తిరిగి స్వాగతం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కనుమరుగవుతున్న సంస్కృతి సాంప్రదాయాలను నేటి తరాలకు తెలియజేసేలా సంక్రాంతి సంబరాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపిన సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సతీమణి బోండా సుజాత. గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొందని, సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తన గృహంలో అద్భుతమైన బొమ్మల కొలువును తీర్చిదిద్దిన మధురానగర్ నివాసి కామేశ్వరి. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.